హలో ఫ్రెండ్స్, ఇండియన్ కరెన్సీ మీద గాంధీ గారి ఫోటోని చూస్తాం. ఆ పిక్ ఎక్కడ క్లిక్ చేశారో తెలుసా? అండ్ ఇండియాలో ఎంతమంది దగ్గర పాస్పోర్ట్స్ ఉన్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కలర్ టీవీస్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటున్నాయి. కానీ పాతకాలంలో కలర్ టీవీస్ ఉండేవి కాదు. అప్పట్లో కేవలం బ్లాక్ అండ్ వైట్ టీవీస్ మాత్రమే ఉండేవి. అప్పుడు ప్రజలకు కళలు కూడా బ్లాక్ అండ్ వైట్గానే వచ్చేవని ఒక అధ్యయనం కనుగొంది. బట్ కలర్ టీవీస్ ఇన్వెన్షన్ తర్వాత కేవలం 9% మందికి మాత్రమే బ్లాక్ అండ్ వైట్ కళలు వస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనుషులు రైట్ హ్యాండెడ్ అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఉంటారు. కానీ మీకు తెలుసా, యానిమల్స్లో కూడా ఒక యానిమల్ స్పెషీస్ లెఫ్ట్ హ్యాండెడ్, అదే పోలార్ బీర్. అవి ఏ పని చేసినా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. ఆ పిక్ ఎక్కడ తీశారని ఎప్పుడైనా ఆలోచించారా? యాక్చువల్గా ఈ పిక్ని 1946లో రాష్ట్రపతి భవన్ ముందు తీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రెసెంట్ ఇండియా పాపులేషన్ 145 crores. ఇందులో ఎంతమంది దగ్గర పాస్పోర్ట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఓన్లీ 7.2% పీపుల్ దగ్గర మాత్రమే పాస్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అన్ని స్టేట్స్లో ఎక్కువ పాస్పోర్ట్స్ ఉన్న స్టేట్ ఏది అంటే కేరళ. ఇండియా మొత్తంలో కేరళ స్టేట్లోనే ఎక్కువ మంది దగ్గర పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ పిక్లో ఉన్న పర్సన్ చూడడానికి రియల్గా అనిపించట్లేదు కదా, కానీ వాస్తవంలో ఈ పర్సన్ 18th centuryలో ఉండేవారు. ఈయన పేరు థామస్ వాడ్హౌస్. ఈయన నోస్ న్యాచురల్గానే ఇలానే ఉండేది. ఈ నోస్తోనే ఈయన సంపాదించేవారు. ఈయన ఒక సర్కస్లో పనిచేసేవారు. ఇతని నోస్ 7.5 inches లాంగ్, అంటే 19 centimeters పొడవు ఉండేది. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.